ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్ల చేకూర్తు పార్టీ నుంచి ఎలక్షన్లలో పోటీ చేసే లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చెలో. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటూ ఈ ఎలక్షన్లకు గెలిస్తే ఏమేం చేస్తామో చెప్తూ జనాల నోట్లు అడుగుతున్నారు. గట్లనే ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్లలో ప్రచారం చేసుకుంటూ సందు దొరికినప్పుడల్లా కారు గుర్తు పార్టీ లీడర్లను కేసీఆర్ సార్ పొట్టు గరుచుకుంటున్నాడు. రేవంత్ సార్ ఇవాళ ప్రచారంలో భాగంగా మేల్చేడు మల్కాజ్గిరిలో జరిగిన మీటింగ్ లో సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మిరుసుతో పాలినుర్రి. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు. ఆ రోజు చాలా విషయాలల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం. కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు. అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల, ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిండ్రు, ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు, వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది.